ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. రాత్రంతా నీ కాపుదల, కనుదృష్టి, భద్రతను అనుగ్రహించి సజీవులుగా మమ్మల్ని లేపినాయన. ఈరోజు నాయన ఉదయాన్నే నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి నాయన, జ్ఞాపకం చేసుకో. ఈరోజు మాతో కలిసి ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. వారి అవసరతలు, అక్కర్లు, వారికున్న సమస్యలు, ఇబ్బందుల నుంచి విడుదల దయచి ఆరోగ్యాలను, ఆయుష్ను అనుగ్రహించండి. వారి తలంపుల పట్ల నాయన నీ చిత్తమేమైనదో గ్రహించి మనసును అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మేము ఏ పాటి వారము నా తండ్రి, అభిషక్తుడు అయిన తండ్రి నీకు వందనాలయ, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. దయానిధి గల తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు నాయన. దహించి అగ్నివై ఉన్న నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన నా తండ్రి, దోతలతో నా తండ్రి వేయించేయుచున్నవాడా నీకు వందనాలు, స్తుతులు ప్రభా. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు నాయన. మూలరాయి ఉన్న దేవుడవు నీవై ఉన్నావయ్యా, మహాదేవుడవు, మహాగణుడవు నాయన, మహోన్నతుడు అయిన నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా మార్గములకు నాయన సరళం చేయగల తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మంచి కాపరివై ఉన్న తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వాధికారి అయిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతమైన తండ్రి నీకు వందనాలయ, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడైన దేవా నీకు వందనాలయ నాయన. నీకు స్తుతులు, స్తోత్రం నాయన. జీవము కలిగిన దేవా, జీవము కలిగిన నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నది కదా నా తండ్రి. బాధల్లో నుంచి నాయన మాకు నెమ్మది కలుగ చేసేది నీ వాక్యం ఒక్కటే నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నేను శ్రమల్లో నాయన యెహోవాకు మొరపెట్టినప్పుడు ప్రభా ఆయన నాకు ఉత్తరమిస్తాడన్న వాగ్దానం ప్రభా మా పట్ల నెరవేర్చండి నా తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాదములు ప్రభా త్రుట్టడిల్లిపోకుండానట్లు ప్రభా మమ్మల్ని కాపాడగల తండ్రివి నీవై ఉన్నావయ్యా, జ్ఞాపకం చేసుకో. ఈరోజు నాయన మేము ఎక్కడికి అడుగు పెట్టుచున్నాము, మా పాదములు త్రుట్టడిల్లిపోకుండా మమ్మల్ని కాపాడువాడవు నీవై ఉన్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకో. కాపుదల, భద్రతను అనుగ్రహించండి నాయన. యెహోవాయే నిన్ను కాపాడతాడని చెప్పుచున్నావయ్యా. నీ కుడి పక్కన యెహోవాకు నీకు నీడగా ఉంటాడని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా. మాకు నా తండ్రి నాయన తండ్రిగా నాయన, నీడగా నాయన, మా కుడి పక్క వెన్నంటి ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవా, ప్రతి బిడ్డలు ఎందు ప్రభా ఆ వాగ్దానం నెరవేరినట్లు సహాయం దయచేయండి నాయన. పగల ఎండ దెబ్బైనను ప్రభా నీకు తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా నా వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభా. నాయన మేము ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ ప్రభా నా తండ్రి ఏ అపాయములు మా ధరికి చేరకుండా ప్రభా మమ్మల్ని కాపాడువాడవు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. నిరంతరము ప్రభా మా రాకపోకలేందు ప్రభా యెహోవా నిన్ను కాపాడుదానన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి అయ్యా. ఈరోజు నాయన లోపలికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ప్రతిరోజు దినము నాయన నీ కాపుదల ప్రతి ఒక్కరికి సిద్ధపరిచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు, కుంగిన వారి నుంచి ప్రభా వారి స్థితులు మార్చగలిగిన తండ్రి నీకు వందనాలు నాయన. పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము నూతనమగునట్లు మమ్మల్ని నాయన మేలుతూ నాయన మా హృదయాన్ని తృప్తిపరచగలిగిన తండ్రి నీకు వందనాలయ, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. సర్వము మెరిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మేము ఏ పాటి వారము నాయన నీ వాక్కు చేత మమ్మల్ని సరిచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయన. మేము పడిన గుంటల నుంచి మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి నాయన. ప్రభా మేము దరిద్రులం ప్రభా, మమ్మల్ని లేవనెత్తండి. వెంట కుప్పల మీద నుండి బీదులను ప్రభా లేవనెత్తగలిగిన దేవానుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా నా తండ్రి నాయన. మమ్మల్ని సృష్టించిన దేవుడు నాయన, నీతో మాట్లాడకుండా మేమేమి చేయలేము కదా ప్రభా నాయన. మా భవిష్యత్తు ఏంటో, మా తలంపులు ఏమై ఉన్నాయో నా తండ్రి నీకు ఎప్పుడు ప్రతి నిమిషము నాయన నీ సన్నిధిలో ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటకు సహాయం దయచే. నువ్వు చేసిన మేలులు, ఉపకారములు దేనిని మరువకుండా నాయన ప్రతినిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా సహాయం దయచేయండి నాయన. ఈరోజు బిడ్డలు ప్రభా నా తండ్రి ఉదయం నుంచి రాత్రి కాల ప్రార్థన సమయం వరకు కూడా ప్రభా ఏ బిడ్డలు నా తండ్రి ఎట్టి అవసరతల నిమిత్తం, ఎట్టి పనుల నిమిత్తం నాయన వారు వెళ్ళుచున్నారు, వారి మార్గ
మార్గాల్లో మీరు ఉండండి నాయన. వారికి సహాయకుడుగా, సంరక్షకుడుగా, పోషకుడుగా, తండ్రిగా, నీడగా వారికి ఉండి నాయన నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు నాయన ప్రభా ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచు హాస్పిటల్కి వెళ్ళుచున్నారు ప్రభా, వారికి మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి. ఆరోగ్యాలను, నెమ్మదిని, ఆయుష్ను అనుగ్రహించండి ప్రభా. ఏ కీడు, అపాయాలు, తొందరలు, గడిబిడులు వారి జీవితాల్లో లేకున్నట్లు సహాయం దయచండి నాయన. డాక్టర్స్కి తెలివైన జ్ఞానాన్ని అనుగ్రహించి నాయన వారు ఇచ్చే మెడిసిన్లో నాయన నా తండ్రిని శక్తిని నింపమని కోరుచున్నాం. ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుచున్నాం. దీర్ఘకాల సంబంధ వ్యాధులతో అనేక మంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్న వారు ఉంటున్నారు నాయన. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ప్రభా, గుండె బలహీనతలు, క్యాన్సర్స్ ప్రభా, రకరకాల ప్రభా, మైగ్రేన్, తలనొప్పులు ప్రభా, బాధపడుచున్న వారు అనేక మంది బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి. ప్రతి బిడ్డని ముట్టండి నాయన. యేసు నామం చేత ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించగలిగిన తండ్రి. మేనమే పాటి వారం ప్రభా నాయన. మేము పాపంలో జన్మించిన వారం ప్రభా, మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. మేము పాపంలో బ్రతుకుచున్న వారం నాయన. మమ్మల్ని మేము సరి చేసుకునేటట్లు నీ వాక్యం మాతో మాట్లాడుచున్నది కదా ప్రభా. మమ్మల్ని పరిశీలించుకునే కృపను మాకు నాయన అనుగ్రహించండి. గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకము చేసుకోండి. 60 100 ఫలింప చేయగల తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్న ఈ బిడ్డలు ప్రభా, ఉద్యోగాల నిమిత్తం నాయన ఇంటర్వ్యూస్కి వెళ్ళిన బిడ్డలకు మంచి నాయన నా తండ్రి వారికి సహాయం దయచేయమని కోరుచున్న ఉద్యోగాన్ని సిద్ధపరచండి. ఉద్యోగం కోల్పోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి ఉద్యోగం కోల్పోయి ఎంతో చింతలో ఉండి ఉన్నారు ప్రభా. బిడ్డలకు తిరిగి మరలా ఉద్యోగాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి. కీడు కన్నా మేలైనది నాయన వారికి నాయన తోడుగా ఉండి నడిపించండి నాయన. ఒక కీడు వెనకాల ఒక మేలు దాచి ఉంచుతానన్నట్లుగా ప్రభా వారి పట్ల మేలుకరమైన జాబ్ను సిద్ధపరచండి నాయన. జాబ్ చేస్తూ జీతం సరిపోక ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారికి నాయన ఇంక్రిమెంట్స్ మంచిగా వేయటకు, లేకపోతే నాయన అధికారులకు మంచి మనసు ఇచ్చి నాయన వాళ్ళ శాలరీ పొజిషన్ మార్చటకు సహాయం దయచేయమని కోరుచున్న అనేక మంది బిడ్డలు నాయన వారి పొజిషన్ మార్చడానికి నాయన అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ, టెస్టులు రాస్తూ నా తండ్రి నాయన ఉంటున్న బిడ్డలకు వారికి విజయాన్ని చేకూర్చమని కోరుచున్నాము నాయన. కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సిద్ధపరచండి నాయన తండ్రి నాయన. ఈరోజు నేను రేపు ప్రభా కొంతమంది బిడ్డలు కాలేజెస్లో ప్రభా జాయిన్ అవుతున్నారు. కర్నూలు జాయిన్ అవుతున్నారు ప్రభా నా తండ్రి. ఏడుపులపాయలో జాయిన్ అవ్వడానికి వెళ్ళుచున్నారు మా బిడ్డల ప్రభా. సంఘంలో నాయనాన్ని జ్ఞాపకం చేసుకో. అదే రీతిగా బెంగళూరు జాబ్కు వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పక్షాన్ని మీరు నడిపించమని కోరుచున్న వారి తల్లిదండ్రులు ఏమీ చదవలేనప్పటికీ ప్రభా నా తండ్రి బిడ్డలను ఉన్నత స్థితిలో ఉంచిన తండ్రి నీకు వందనాలయ్యా. తల్లిదండ్రుల ప్రార్థన నా తండ్రి బిడ్డలు మొర్రపెట్టినప్పుడు కార్యాలు చేస్తాయని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. యెహోషువ నాయన నేను నా ఇంటి వారందరూ యెహోవాని సేవించుతున్నామని చెప్పినట్లుగా ప్రభా మేము కూడా ప్రభా మేము మా ఇంటి వారందరూ యెహోవాని సేవించుటకు సహాయం ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి. అనేక కుటుంబాలని మందిరాల్లోకి వచ్చి నేను సేవించలేకపోతున్నారు, ఆరాధించలేకపోతున్నారు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు, నీ మందిరంలో ఉన్న ఆనందాన్ని పొందలేకపోతున్నారు ప్రభా నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా అటు భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన. అనేక మంది బిడ్డలు చదువుకొని వారు చదివిన జాబ్స్ తగ్గ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుచున్నారయ్యా. వారికి జాబ్స్ సిద్ధపరచండి. అనేక పరిశ్రమలు మా ప్రాంతాలకు వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా. జాబును నువ్వు సిద్ధపరచండి. నిరుద్యోగులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా అనేక మంది ప్రభా నా తండ్రి మా దేశంలో ఉద్యోగాలు లేక మంచి చదువులు చదువుకోవడానికి ప్రభా ఇతర దేశాలు వెళ్ళి ప్రభా అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుచు చదువుకోవడానికి నాయన ద్రవ్యము లేక ప్రభా జాబ్స్ కోసం సిద్ధపరిచి స్పాన్సరింగ్ చేయడానికి స్పాన్సరింగ్స్ రాక ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుచున్నారే. అలాంటి బిడ్డలను కనికరించండి నాయన. ప్రణీత్ గారిని జ్ఞాపకం చేసుకో, జాబును సిద్ధపరచండి. సుమా గారిని జ్ఞాపకం చేసుకోండి, జాబును సిద్ధపరచండి. బంటిబాబు ప్రభా ఆ బిడ్డకి స్పాన్సరింగ్ దయచేయండి. ఆ జాబును సిద్ధపరచండి ఆయన నా తండ్రి. వారికి ఎంతో ఖర్చు వెచ్చించి ప్రభా ఇతర దేశాలు వెళ్తారు కదా ప్రభా వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. వారికి సమీపంగా ఉండండి నాయన. వారి కుంగని స్థితి నుంచి వారిని లేవనెత్తమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. సుభాష్ని గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డకు కూడా జాబును దయచేయండి. సన్ని గారిని జ్ఞాపకం చేసుకో, జాబును దయచేయండి ప్రభా. వారికి ఉన్న కుంగిన స్థితి నుంచి లేవనెత్తమని కోరుచున్న వారి అవసరతల అక్కర్లను ఎరిగిన దేవుడు ప్రభా. వారికి సమీపంగా మీరుండి మీరే వారిని ధైర్యపరిచి నడిపించమని కోరుచున్నాం. మార్గాలు సహాయం చేయమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. అనేక మంది బిడ్డలు గర్భఫలాలు ఇచ్చి ఉన్నావయ్యా. గర్భఫలం
ప్రాబ్లంతో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో, శిరీషను జ్ఞాపకం చేసుకో. గర్భఫలం ఇచ్చవయ్యా, తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి, ఆరోగ్యాలు నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. నాయన మొదటి బిడ్డని ఎలా చూసుకోవాలో డెలివరీ సమయంలోనే ఎంతోమంది బిడ్డలు ఆందోళన చెందుచున్నారయ్యా. ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు. మా సంఘంలో కూడా అనేక మంది బిడ్డలు కడుపుతూ ఉన్నారు ప్రభా. వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆరోగ్యాలను ఇచ్చే తల్లి బిడ్డని క్షేమస్థితి కలగచేయమని కోరుచున్నాము నాయన. ఇంకెక్కడైతే బిడ్డలు నాయన గర్భఫలం ఇచ్చి ఉన్నావో ప్రభా, వారి ఈవులతో నాయన నింపండి ప్రభా. వారి బిడ్డ ద్వారా వారి కుటుంబానికి ఆశీర్వాదకరమైన బిడ్డను వారి కొరకు సిద్ధపరచమని కోరుచున్నాం. అన్ని అవయవములు కలిగి ఆరోగ్యకరమైన బిడ్డను ఆ బిడ్డలకు సిద్ధపరచమని కోరుచున్నాం. వారు ఏ బిడ్డను కావాలని కోరుకుంటున్నారో అటు బిడ్డను వారు పొందుకునేలాగానే సహాయం దయచేయండి నాయన. సంరక్షకుడు నీవే ఎండుగా జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది ప్రభా నాయన డెలివరీ అయ్యేటకు హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. నార్మల్ డెలివరీ వచ్చిందిగా వారికి తోడుగా బలంగా అండగా మీరు ఉండమని కోరుచున్నాము నాయన. సిజరీన్స్ అయితే డాక్టర్లకు మంచి జ్ఞానంనిచ్చి ప్రభా మంచిగా వారి నాయన సి-సెక్షన్ చేయడానికి సహాయం దయచే. తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి. ప్రిన్సిపల్ కుమారుడు ప్రభా నా తండ్రి బ్రెయిన్లో వాటర్ ఉండటం వల్ల నాయన చెప్పలేని స్థితిలో ఉన్నారని చెప్తున్నారు ప్రభా. బిడ్డ నా తండ్రి బ్రతికించండి. ఆ బ్రెయిన్లో వాటర్ డ్రై అయిపోవటకు సహాయం దయచి నా బిడ్డను ముట్టి స్వస్థపరచండి. సజీవుడిగా తన తల్లి ఒడిలోకి చేరుటకు సహాయం దయచేయండి. ఇంకా అనేక మంది చిన్నారి బిడ్డలు ప్రభా నాయన ప్రభా అలాంటివి చిన్నారి బిడ్డలు బాక్సుల్లో ఉంటున్నారయ్యా. ఉమ్మనీరు తాగేసి ప్రభా కామెర్లు వచ్చి ప్రభా ఇన్ఫెక్షన్స్ వచ్చి ప్రభా రకరకాల ప్రాబ్లమ్స్తో నాయన డేస్ తక్కువగా పుట్టిన బిడ్డలు అనేక మందిని మేము చూస్తున్నామయ్యా నా తండ్రి, వింటున్నామయ్యా. ఆ బిడ్డలను కనికరించండి ప్రభా. వారిని సజీవులుగా తన తండ్రి తల్లిదండ్రుల గడిలోకి చేర్చమని కోరుచున్నాము నాయన. నాయన వారి కుటుంబంలో ఆనందంతో నింపమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారెంతగానో వేదన చెందుతూ నాయన ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ప్రభా ఎంతో దూషణ భావం కలిగిన వారి వాళ్ళ ఈ లోకంలో వారిని నాయన వేధిస్తూ ఉండగా ప్రభా వారిని ఆదరించండి నాయన. వారికి ఉన్న యొక్క లోటును తీర్చమని కోరుచున్నామయ్యా. హన్నా వలె ప్రార్థన చేయగల జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. హన్నా నీ సన్నిధిలో గోజాడిందయ్యా, మూలిగిందయ్యా. ఉచ్చరింపసెక్కిన మూలుగులతో నీ సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసిందయ్యా. పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేసిందయ్యా. ప్రతి బిడ్డల వారి చేసిన పాపములను ఒప్పుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసుకునే కృపను అనుగ్రహించి వారు కూడా తన నాయన వారి వడిలో బిడ్డని ఉంటకు సహాయం దయచేయండి. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి మంచి మెడిసిన్ ఇచ్చటకు సహాయం దయచే. వారి గర్భఫలంలో ప్రభా గర్భంలో ఉన్న నా తండ్రి లోపాన్ని సరిచేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు. వారిని జ్ఞాపకం చేసుకు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న బిడ్డలకు నాయన ఆ యొక్క నాయన నా తండ్రి నెట్ వల్ల ప్రభా నా తండ్రి ఎక్కువ మందికి బిడ్డలు పుట్టకుండా ఈ యొక్క ఇబ్బందులు వస్తున్నాయని విని ఉన్నాం ప్రభా. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నెట్ నుంచి వచ్చే ప్రభా ఇలాంటి ఇబ్బందులు వాళ్ళు దరి చేరకుండానట్లు ప్రభా వారికి సహాయకుడుగా సంరక్షకుడుగా మీరు ఉండండి ప్రభా. కళ్ళకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నా తండ్రి. సహాయం దయచేయండి. కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. భార్యాభర్తలు ఒకరిమర్తలు ఒకరు అర్థం చేసుకునే కృపనివ్వండి నాయన. కుటుంబంలో వివాహమైన తర్వాత వచ్చి అలజడులు ప్రభా ఏవి గృహంలో లేకున్నట్లు ప్రభా. అత్తగారు కూడా ప్రభా కోడల్ని కూతుర్లకు చూసుకునే మనసును అనుగ్రహించండి. కోడలకు నాయన అమ్మలాగా చూసుకునే మనసును అనుగ్రహించండి ప్రభా నాయన. ఎందుకో తెలియని రీతిగా కుటుంబాలు పాడైపోతున్నాయి నా తండ్రి. ద్వేషభావం కలిగి నాయన సమాధానము లేక నా తండ్రి ఒకరి మీద ఒకరు నా తండ్రి నాయన తిట్టుకుంటున్నారయ్యా నా తండ్రి. అలాంటి సొత్తు నుంచి మార్చమని కోరుచున్నాం. ఇరుగు పొరుగు వారిని నాయన నిన్ను వలనది నీ పొరుగు వారిని ప్రేమించమని మాట్లాడుచున్నావు. నీ ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంటున్నావు కదా ప్రభా. వారిని వారు ప్రేమించుకోలేకపోతున్నారు, పక్క వారిని ప్రేమించలేకపోతున్నారు నా తండ్రి. ఎంతో ద్వేషముతో నిండిన స్వభావాలు కలిగి ఉంటున్నాయి నాయన నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. భార్యాభర్తలు ఇద్దరు ఏక శరీరం అని మాట్లాడుచున్న తండ్రి. వారిని ఎవరు ఎన్నడూ విడదీయకూడదని మాట్లాడుచున్న అనేక కుటుంబాలు నాయన చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుని దూరమైపోచున్న తండ్రి.
తండ్రి కుటుంబాలకు నాయన ఎన్నో ఇబ్బందులు ఇక్కర్లతో నాయన నింపుచున్నారయ్యా. అలాంటి కుటుంబాలను కట్టమని కోరుచున్న వారి అవసరతల అక్కర్లు యేసునామం చేత తీర్చమని కోరుచున్నాము నా తండ్రి. నాయన వివాహం జరగబోచున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి. నాయన ఆ బిడ్డలను సిద్ధపరచండి. నీ మందిరంలో వివాహాలను సిద్ధపరిచిన దేవా నీకు వందనాలు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యాలను ఇవ్వండి వారికి నాయన. ఏక మనసు ఏకాత్మను అనుగ్రహించిన కుటుంబంలో ఆశీర్వాదకరమైన బిడ్డలుగా వాళ్ళు ఉంటకు సహాయం తెచ్చి వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు ప్రభా. అటువంటి వాతావరణాన్ని సిద్ధపరిచిన ఏ కొదువులు ఏ కీడు లేకుండానట్లు సహాయం తెచ్చి సంరక్షకుడుగా మీరు వారి పట్ల ఉండి కార్యాన్ని జరిగించగలిగిన తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్న ప్రతి ఒక్క అవసరతను యేసునామం చేత తీర్చి సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించండి నాయన. నీ తేజమహింతో నింపగల బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. వివాహం కావలసిన బిడ్డలు ఇంకా అనేక మంది ఉన్నారు. వారిని సన్నిధిలో సిద్ధపట్టు కలిగి యోగ్యమైన బిడ్డల కొరకు నీ సన్నిధిలో అడిగిటకు సహాయం దయచేయండి ప్రభా. ప్రతిదీ వివరంగా నా తండ్రి నీ సన్నిధిలో అడిగే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము. నీకు వందనాలు. అనేక మంది దైవజనులు ప్రభా నీ యొక్క సేవా పరిచర్లో పాలుభాగస్లోచునిగా జ్ఞాపకం చేసుకో. సంఘ బిడ్డల కొరకు నాయన ఆయా రీతులుగా నా తండ్రి ప్రార్థనలు చేస్తున్న వారి ప్రార్థనలు అంగీకరించండి. వారు అరుగుపెట్టి ప్రతి స్థలమును దీవించి ఆశీర్వదించండి. వారి నోటి ద్వారా వచ్చి జీవం మాటల ద్వారా కానీ హృదయాలు తెరవబడుటకు వారి యొక్క నా తండ్రి కుటుంబాన్ని రక్షించుకునే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్క మోకాలు నీ నామం పేరట వంగులాగున సహాయం ఇచ్చండి ప్రభా. ఈ ఉదయ కాలంలో చేస్తున్న మా ప్రార్థనను అంగీకరించమని కోరుచుని మా మనవులు అంగీకరించండి నాయన. మేము ఏ పాటి వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నాయన యోగ్యమైన జీవితాలు మాకు ఇచ్చి ఉన్నావు నాయన. నీ కృపలో మమ్మల్ని జీవింపజేస్తున్న దేవా నీకు వందనాలు నాయన. ఈ రోజంతయు నీ కాపుదల భద్రతను ప్రతి బిడ్డపై ఉంచి నడిపించండి నాయన. సహాయకుడిగా సంరక్షకుడిగా జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాల్లో కొదువులున్న వాటిని తీర్చండి. లోన్స్కి వెళ్ళిన వారికి నాయన లోన్లు శాంక్షన్ అవుటకు సహాయం తెచ్చి వ్యాపారంలో ఉన్న లోటుపాట్లన్నీ సరిచేసుకునే జ్ఞానమును అనుగ్రహించండి. వారికి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును యేసునామం చేత నాయన తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. నాయన సహాయకుడు అయిన దేవా సంరక్షకుడు అయిన తండ్రి ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. గృహ నిర్మాణాలు కట్టుకొనిచున్న బిడ్డలు నాయన వారికి లోన్స్ దగ్గరికి వెళితే నాయన లోన్స్ సిద్ధపరచండి ప్రభా. ప్రతి అవసరమును యేసునామం చేత తీర్చండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న లోటులను అవసరతలు అక్కర్లన్నీ తీర్చండి. ఈ ఉదయకాలం నుంచి రాత్రికాలం వరకు కూడా ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతల నిమిత్తం ఏ ప్రయాణాలు చేస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలందరి చుట్టూ నీ కావలి కంచి ఉంచమని కోరుచున్న మాతో ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డలు కూడా వారి అవసరతలన్నీ తీర్చబట్టకు సహాయం అనుగ్రహించి ఉదయం నుంచి రాత్రి వరకు నీ భద్రత కాపుదల కనుదృష్టి మా మీద ఉంచి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యన్న యేసు పరిశుద్ధ నామమున మిక్కలో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజ్యం సులువు రక్తమేజ్యం అపవాదికులనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.